రెండేళ్ల క్రితం వరకు మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా తెలుగులో చక్రం తిప్పిన పూజా హెగ్డే వరుస ఫ్లాప్లతో ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. సక్సెస్ లు లేకపోవడంతో ఈ మధ్య సినిమాలకు కాస్త దూరంగానే ఉన్న పూజా హెగ్డే టిల్లుతో సినిమా ఛాన్స్ కొట్టేసినట్లు రూమర్. అంతేకాదు మొన్న ఆ మధ్య మరికొంతమంది తెలుగు హీరోలకు ఓకే చెప్పేసిందని న్యూస్ వైరల్ అయింది. మరి అన్ని రూమర్సేనా? అసలు నిజంగా ఏమన్నా కమిట్ అయిందా? 2020లో వచ్చిన అల వైకుంఠపురం తర్వాత రిలీజ్ అయిన సినిమాలు ఫ్లాప్ అయి, కమిట్ అయిన సినిమాలు క్యాన్సిల్ అయి, సడన్ గా అవకాశాలు తగ్గిపోయి టాలీవుడ్ కి దూరమైపోయింది పూజ. అయితే పూజ మళ్లీ పికప్ అవ్వడానికి ట్రై చేస్తుందని, చిన్న హీరోలైనా పర్వాలేదంటుందని, అందుకే లేటెస్ట్ గా టిల్లు క్యూబ్ లో సినిమా ఛాన్స్ దక్కించుకుందని రూమర్ బాగా వినిపిస్తుంది. టిల్లు స్క్వాడ్ తో సూపర్ హిట్ కొట్టిన టీం టిల్లు క్యూబ్ అనౌన్స్ చేసింది. ఆల్రెడీ కథ సిద్ధం చేయడానికి రెడీ అవుతున్న సిద్ధు అండ్ టీం హీరోయిన్ గా పూజాని తీసుకున్నట్లు రూమర్ వినిపిస్తోంది. టిల్లు క్యూబ్ తెరకెక్కడానికి ఇంకా చాలా టైం ఉంది. అయితే ఈ సినిమా కంటే ముందే అక్టోబర్, నవంబర్ లో నాగ చైతన్య, కార్తిక్ దండు డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక లైలా కోసం రావడం, పూజా కూడా చిన్న హీరోలైనా ఓకే చెప్పడంతో నాగ చైతన్య నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా పూజాని ఫిక్స్ చేశారని రూమర్ స్ప్రెడ్ అవుతోంది. విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే కాంబినేషన్ మీద కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. విజయ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై మూవీలో హీరోయిన్ గా పూజాని తీసుకోబోతున్నట్లు టాక్. లైగర్ తర్వాత పూజ, విజయ్ కాంబినేషన్ లో ఓ సినిమా ఓపెనింగ్ చేసుకుని ప్రస్తుతానికి హోల్డ్ లో పడింది. సో ఈ కాంబినేషన్ స్క్రీన్ మీద కొత్తగా ఉంటుంది కాబట్టి విజయ్, పూజ కలిసి సినిమా చేస్తున్నారన్న వార్త వైరల్ అవుతోంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా ఏ కొత్త సినిమా సెట్ అవుతున్నా పూజా హెగ్డే పేరే తెర మీదకొస్తోంది. అయితే అన్ని రూమర్సే కానీ అఫీషియల్ గా తెలుగులో ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వలేదు పూజ.